చేద్దాం సార్. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. అన్నా అన్నా నమస్తే అన్నా. అన్నా బొచ్చికే 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 అన్నా. అన్నా మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా. ఎందుకు, ఏమిటి, ఎలా అన్నా? మీరంటే నాకు చాలా అభిమానం అన్నా. మాట్లాడండి సార్. గుర్తుపెట్టారా? అదే మళ్ళా మీ కామెడీని మర్చిపోలేదన్నా. అన్నా బాబు మోహన్ అన్నా, మీరు ఇప్పటికీ మా గుండెల్లో ఉంటారన్నా. మీరు మాట్లాడండి సార్, తెలుస్తుంది. హలో అన్నా నీ- అన్నా నమస్తే అన్నా. కాదు, మీరు మామూలు వాయిస్తో మాట్లాడండి, నేను గుర్తుపడతాను డెఫినెట్గా. అన్నా అన్నా బాగున్నారా అన్నా? గుర్తుపట్టలేదు నేను. అన్నా మీరు మా దగ్గరకు వచ్చారన్నా. రేలంగి నరసింహరావు గారు. లేదు లేదన్నా, ఐ లవ్ యూ. మీకు పెద్ద అభిమాని నన్ను. నాకు చాలా చాలా ఆనందంగా ఉందన్నా. ఏమండి, ఇంకా బాబు మోహన్ గారు అసలు గుర్తుపట్టలేదు. మీరు మామూలుగా మీరే చెప్పేసేయండి ఎవరనేది. అన్నా నమస్తే అన్నా, నేను అవినాష్ అన్న, జబర్దస్త్ ముక్కు అవినాష్ అనే జబర్దస్త్ కామెడీ షోలో చేస్తానన్నా. మరి అందుకే నేను గుర్తుపట్టలేదు, నేను ఎప్పుడు అన్నా, చూడలేదు. అంటే చాలా చాలా ప్రాణం అన్న, మీ పెద్ద అభిమాని నేను. కరెక్టే తమ్ముడు. నాకు అంటే అభినయ కృష్ణ ఒక్కడే మీ జబర్దస్త్లో నాకు పరిచయము. అవునన్నా, మీరు మా జబర్దస్త్ రావడం, మా జబర్దస్త్ స్టేజ్ మీద మీరు పర్ఫామ్ చేయడం చాలా చాలా హ్యాపీ అన్న. మా అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అంటే మనం ఒక్కసారి కలుసుకొని ఉన్నా నేను ఐడెంటిఫై చేసేవాడిని. అంటే ఎప్పుడు కలవలేదన్నా. అవును, అందుకే నేను ఐడెంటిఫై చేయాలి. మొన్న ఈటీవీ క్యాష్ ప్రోగ్రామ్ లో కూడా మిమ్మల్ని మీ వాయిస్ ఇమిడియేట్ చేశాను, మీ బయట తీసుకున్నారు. అరే రే రే, నేను చూడలేదు తమ్ముడు, తక్కువ చూస్తా తమ్ముడు. నేను ఎప్పుడన్నా నేను చూస్తే మీ జబర్దస్తే చూస్తాను నేను, ఇంకా ఇంకా మిగతా Thank you అన్న. అవి చూడండి. మా అందరికి ఇన్స్పిరేషన్ అన్న, మా అందరికి చాలా ఇన్స్పిరేషన్. మీరు మీ దారిలో నడుస్తున్నాం. థ్యాంక్ యూ మీ తమ్ముడు, కామెడీ థ్యాంక్ అంటే చాలా ఇష్టం అన్న. ఇప్పటికీ మీరు చేసినటువంటి కామెడీ అవన్నీ మర్చిపోలేవన్నా. ప్రతి యూ తమ్ముడు. మీ దగ్గర చాలా నేర్చుకున్నాం మేము. థ్యాంక్ యూ తమ్ముడు. మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీరు మళ్ళీ సినిమాలకు వచ్చి మమ్మల్ని అందరూ నవ్వించాలని మనస్ఫూర్తిగా నేను రెడీగా ఉన్న తమ్ముడు. మంచి క్యారెక్టర్ దొరక్క వేయట్లేదు. మంచి క్యారెక్టర్ అంటే హీరోని పక్కన పెట్టి మన మీద రాసి కాదు, కనీసము ఒక గుర్తింపు అలానా క్యారెక్టర్ వేసారని చెప్పుకునే మోస్తరి కూడా లేకుండా నన్ను గుంపులో నిలబెట్టి అందరు డైలాగులు చెప్తుంటే నేను నిల్చున్నానండి ఒక సినిమాలో. ఆ రోజున నేను ఫీల్ అయ్యి అసలు ఎందుకు వేయాలి ఇలాంటి క్యారెక్టర్స్ అని అనుకున్నాను. సరే, ఓ మాదిరి క్యారెక్టర్ ఆ మధ్య లవ్ కుష్ అనే ఒక సినిమాలో మేము అరుణ్ సందేశ్ సినిమాలో చేశాను. చాలా మంచి క్యారెక్టర్, హౌస్ ఓనర్గా. ఆ మాత్రం ఉంటే బాగాని ఇది చేయలేకపోతున్నా తమ్ముడు. ఖచ్చితంగా చేద్దాం ఏ మాత్రం అవకాశం వచ్చినా. ఫైన్. సో థ్యాంక్ యూ అండి. రైట్. సో మీకు ఇవి బాగా ఇష్టమని తెలుసు.